మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను నమ్మి తెలంగాణను ముంగడికి తీసుకుపోవుడు అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి నది ఈదుడు అన్నట్టే ఉన్నదట. ఇప్పుడు ఈ ముచ్చట అట్లా ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఇగో ఈ నూనె ఎంత దుర్మార్గుడు అంటే సొంత పార్టీలోనే వెన్నుపోటు ఓడిచిండు. ఆమె ఒక ఆమె ఉండే పాపం పెద్ద మనిషి మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవులు చెప్పింది. పగబట్టిండు మనోడు. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఓ దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ వేసింది. వీడు ఎంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా, ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేసారు. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు ఓ గసంటోడు. ఇంకింత ముచ్చటున్నది మొత్తమే నుండి. అంటే వేరే వాళ్ళకి శటకోపం పెట్టుడు కాదు, సొంత పార్టీ వాళ్ళకి కూడా గుండు కొట్టిండు శటకోపం పెట్టిన లంగా రేవంత్ రెడ్డి. అందుకే నేను మీకు చెప్పేది, గతంలో కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, ఇసొంటి వాళ్ళని నమ్ముకొని మనం తెలంగాణను ముందుకు తీసుకుపోతామంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. అది అయ్యే పని కాదు. ఇంకో 2 ఏళ్ళు కాకపోతే భరించాలి. ఏం చేస్తాం, ఒక తప్పుకు శిక్ష 5 ఏళ్ళు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి మీ తోడబుట్టిన శైలిని కూడా లిక్కర్ స్కామ్ కేసులో ఇరికిచ్చింది కూడా మీరేనా? ఎట్లా కారు పార్టీల ముఖ్యమంత్రి సీటుకు పోటీ వస్తుందని, సీఎం సీటుకు సూటి పెట్టిందని, కన్న తండ్రి కన్న బిడ్డకు సీఎం సీటు ఇస్తాడని అట్లాగిట్లా మీరు సాడుగా కవిత మేడం చేసిన లిక్కర్ దందా గురించి సెంట్రల్ సర్కారు చెవుల వేసి ఆమెను పట్టించి చిప్పకూడు చేతుల పెట్టించి సొంత పార్టీ నుంచి బయటకు పంపించేందుకు చూసింది కూడా మీరేనా ఎట్లా అని ఇప్పుడు చేయి పార్టీ లీడర్లు చాలా మందే అంటుర్రు. దీనికి మీరేమంటారు సార్ అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.